లేదన్న మన ఆఫీస్ కాడ ఫోన్ చేస్తే చెప్తున్నా మాట్లాడతారా మొన్నే చూసి ఏదో టైం లేదు బొక్కలేదు నేను నీకు ఒక పాయింట్ చెప్పినాను ఏం పాయింట్ అదేనా కదా నేను చెప్పాను సబ్జెక్ట్ చెప్పినా ఇప్పుడే ట్రేజర్ చూసినాను నేను నేను చెప్పిన పాయింటే ఉంది అది క్రైమ్ ఏముంది పాయింట్ సునీల్ గారిది సస్పెన్షన్ నేను చెప్పాను అదే క్రైమ్ థ్రిల్లర్ అన్న ఒక్క నిమిషం మాట్లాడి నువ్వు చెప్పింది నాకు నువ్వేమన్నావు నేను సబ్జెక్ట్ డిస్కషన్ చేసినప్పుడు చూసుకో మేము మాట్లాడుతున్నాం కదా అవురా మాట్లాడుతున్నాం కదా చెప్పినా కదా నేను చెప్పినా ఏమన్నా పాయింట్ చెప్పు ఏంటి అసలు డిస్కషన్ దేని గురించి అదేనా కదా నేను చెప్పాను నీకు పాయింట్ చెప్పాను మనం చాలా పాయింట్ డిస్కస్ చేసాం అసలు దేని గురించి నేను పాయింట్ చెప్పాను ఇప్పుడు నువ్వు అదే తీసినావు నువ్వు ట్రేజర్ లో ఉన్నదే అదే ఉంది తర్వాత నువ్వే కూడా మధ్యలో మేము మాట్లాడుతున్నాం కదా ఆగు పాయింట్ చెప్పిన ఇప్పుడు ట్రేజర్ లో ఉన్నది నేను చెప్పిందే ఉంది ఆఫీస్ ఏం లేదు మనోడు ఏమన్నాడు తెలుసా నేను చెప్పినప్పుడు నాకు అటు ఓకే అయినప్పుడు నీకు సెట్ చేస్తా అన్నాడు అవునా నీకు ఏమున్నా సరే ఒకసారి ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోవాలి వేరే పాయింట్ అది వాడు చెప్పింది నేను చెప్పింది సునీల్ గారు పోలీస్ ఆఫీసర్ నేను చెప్పానా నేనే చెప్పానా మాట్లాడుతున్నావు నాకు న్యాయం చేసిపోతుంది నువ్వు ఇప్పుడు నాకు పైసలు ఇస్తావా లేకుంటే కట్టు పేరు వేస్తావా నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు చెప్పిన కథ వేరు నేను తీసిన కథ వెనుక కథ వేరు ఫస్ట్ ఏది కథ వేరు ఉంటుంది నువ్వు రీజన్లు అదే వదిలేవు కదా నేను చెప్పిన పాయింటే కదా ఏముంటది మరి టైం ఎట్లా ఉంటుంది పోలీస్ ఆఫీసర్ సునీల్ గారికి నేను చెప్పాను క్యారెక్టర్ సునీల్ గారి క్యారెక్టర్ కూడా చెప్పిన పద్ధతి కాదు నేను మాట్లాడుతున్నాను కదా మళ్ళీ ఈడెవడు అసలు ఈడి మధ్యలో ఎందుకు ఆయన దొరుకుందా డిస్కషన్ నా కథ ఆయన తీసుకున్నాడు ఏ చూస్తావేంది నువ్వు రా ఫస్ట్ ఏదన్నా తెలియదు తర్వాత చూసుకోని చెప్పాను అయితే నేను మంచి కూడా చెప్తున్నా ఎక్కువ కారు పగలు తగ్గుతా కామన్ సెన్స్ ఉండక్కర్లేదా ఏమన్నా ఉంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోమన్నాగా నువ్వు మనిషి అయినా రండి రండి లోపల రండి అదే ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చు పంపించేసిన ఏంటండి అన్నా బయట తీసాం పంపించండి అన్న పోదా కింద కామెంట్స్ ఎంత ఉండాలి పంపించా కనీసం కామన్ సెన్స్ ఉండాలన్నా చెక్ చేసుకోవాలి ఫ్రెండే ఎందుకు తెలిసినోడైతే పక్కన కూర్చొని సెటిల్ చేసుకోవాలి కానీ రోడ్ల మీద కార్ల మీద ఏంటది కామన్ సెన్స్ ఉండాలన్నా ప్రమోషన్ పిలిపించి కరెక్ట్ కాదు చూసుకుంటే తర్వాత చూస్తారు చూసుకోవడం ఏంటి అంత చిరాగ్గానే గలీజ్ ఆఫీస్ గొడవ వేస్తారండి ఆ గాలి నోట్లో పోయినట్టున్నదన్న కట్టు వస్తుంది